హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హెచ్ఐఎస్. ఈ షార్ట్ వీడియోలో మనం CSAT ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఏమన్నాడంటే వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 85 into 87 into 89 into 91 90 into 95 into 96 ఈస్ డివైడెడ్ బై 100 అని అడిగాడు. సో మనం ఫస్ట్ ఈ నంబర్స్ ని ఏ నంబర్స్ తో మనం డివైడ్ చేస్తున్నాం అని అన్నాడు. 100 అనే నంబర్ తో డివైడ్ చేస్తున్నాం. ఇలా డివైడ్ చేసేటప్పుడు మనకి ఫైనల్ గా వచ్చే రిమైండర్ ఎంత అని అన్నాడు. మనం ఇక్కడ దీంట్లో ఏదైనా సింప్లిఫికేషన్ చేయొచ్చా లేదా అన్నది మనం ఫస్ట్ చెక్ చేసుకుంటాం. ఇలా చెక్ చేసుకునేటప్పుడు మనకి ఏమొస్తుంది, ఎస్ ఇక్కడ 100 అనేసి ఉంది, ఇక్కడ 95 అనేసి ఉంది అంటే ఆబ్వియస్లీ మనకు ఒక ఐడియా వస్తుంది ఈ రెండు నెంబర్స్ 5 తో డివిజిబుల్ అవుతుంది అనేసి. ఇక్కడ ఏమవుతుంది 5 19 95 అవుతుంది, ఇక్కడ 5 20 అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి 20 అనేసి ఉంది, ఇక్కడ ఏమో 85 అనేసి ఉంది. అంటే ఇక్కడ మనం ఈ రెండు నెంబర్స్ కూడా 5 తో డివిజిబుల్ అవుతుంది. 5 4s 517. ఓకే, అండ్ ఇక్కడ 96 అనేసి ఉంది, ఇక్కడ 4 అనేసి ఉంది. ఇక్కడ కూడా మనం దేంతో డివైడ్ చేయొచ్చు, 424 డైరెక్ట్ గా మనం ఈ 96 అనే నంబర్ ని 4 తో కట్ అవుతుంది. అంటే డినామినేటర్ మొత్తాన్ని మనం కట్ చేస్తాం. ఫైనల్ గా డినామినేటర్ లో ఏం మిగిలింది, 1 అనేసి మిగిలింది. ఎప్పుడైనా సరే మీరు డివిజన్ చేస్తున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం న్యూమరేటర్ ని డినామినేటర్ తో డివైడ్ చేసేటప్పుడు ఈ డినామినేటర్ కంప్లీట్ గా కట్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఎప్పుడు కూడా రిమైండర్ అన్నది 0 వస్తుంది. ఇక్కడ మనం కోషెంట్ ఫైండ్ అవుట్ చేయట్లేదండి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం రిమైండర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం కంప్లీట్ గా డినామినేటర్ పార్ట్ కట్ చేసామో దాని మీనింగ్ ఏంటంటే రిమైండర్ అన్నది 0. సో కాబట్టి ఈ క్వశ్చన్ మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ రిమైండర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఆన్సర్ ఇక్కడ వచ్చేసి మనకి 0 అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్ అమ్మా? ఓకే, థ్యాంక్ యూ.